చనిపోయిన తర్వాత కూడా సమాజానికి సేవ చేయొచ్చా? వైద్య విద్యార్థులకు వైద్యులకు తొలి గురువులుగా మారే శరీర దానాల వెనుక ఉన్న గొప్ప త్యాగం ఏంటి? మెడికల్ కాలేజీలో క్యాడవర్లను ఎలా భద్రపరుస్తారు, ఎలా వినియోగిస్తారు, చివరికి వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఎలా ఇస్తారు? మనిషి చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే మార్గాల్లో శరీర దానం ఒకటి. వైద్య విద్యలో మానవ శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి క్యాడవర్లు అంటే దానం చేసిన మృతదేహాలు అత్యంత కీలకం. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఇవే తొలి గురువులు, తొలి రోగులు కూడా. శరీర దానం చేసిన వారి త్యాగంతోనే భవిష్యత్తు వైద్యులు వైద్య శాస్త్రాన్ని ప్రత్యక్షంగా నేర్చుకుంటారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది వైద్య విద్యార్థులు క్యాడవర్లపై అధ్యయనం చేస్తూ ఉంటారు. వైద్య విద్య ప్రారంభంలోనే విద్యార్థులతో క్యాడవరిక్ ఓత్ చేయిస్తారు. శరీర దానం చేసిన వ్యక్తిని గౌరవిస్తామని, జీవితాంతం తమ తొలి గురువుగా గుర్తుంచుకుంటామని ప్రతిజ్ఞ చేయిస్తారు. భారత్లో 800కు పైగా మెడికల్ కాలేజీలు, 1,30,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నప్పటికీ క్యాడవర్ల కొరత తీవ్రంగా ఉంది. సహజంగా ఓ క్యాడవర్కు 5 నుంచి 10 మంది విద్యార్థులుండాలి. కానీ అనేక కాలేజీల్లో 15 నుంచి 50 మంది వరకు ఒకే మృతదేహంపై అధ్యయనం చేయాల్సొస్తోంది. శరీరదానం చేసిన వెంటనే ప్రత్యేక రసాయనాలతో భద్రపరిచే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆర్టరీల ద్వారా రసాయనాలు పంపించి శరీరాన్ని సంవత్సరాల పాటు కుళ్ళిపోకుండా కాపాడుతారు. వైద్య విద్యార్థుల కోసం కొన్ని క్యాడవర్లను 3 నుంచి 5 సంవత్సరాల వరకు భద్రపరుస్తారు. మరోవైపు శస్త్రచికిత్సల శిక్షణ కోసం కొన్నింటిని -10 డిగ్రీల వద్ద ఫ్రీజ్ చేసి ఉంచుతారు. క్యాడవర్లపై ఆపరేషన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది వైద్య రంగంలో చాలా కీలకం. కొత్త శస్త్రచికిత్సా విధానాలను ముందుగా క్యాడవర్లపైనే పరీక్షించి ఆ తరువాత జీవించి ఉన్న రోగులపై అమలు చేస్తారు. దీంతో రోగుల భద్రత మరింత పెరుగుతుంది. అయితే శరీర దానాల విషయంలో ఇప్పటికీ సామాజిక, మతపరమైన అడ్డంకులున్నాయి. మరణం తర్వాత శరీరాన్ని ముక్కలుగా విడదీసి అధ్యయనం చేస్తారనే భావనతో చాలామంది శరీర దానానికి వెనక్కి తగ్గుతున్నారు. దీంతో దేశంలోని అనేక మెడికల్ కాలేజీలు క్యాడవర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. శరీర దానం విషయంలో మరో ముఖ్యమైన అంశం చివరి వీడ్కోలు. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఖననం, మరికొన్ని చోట్ల దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అయితే చాలా రాష్ట్రాల్లో అనాటమీ చట్టం ప్రకారం దానం చేసిన వ్యక్తి మత విశ్వాసాలకు అనుగుణంగా గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. దేశ రాజధానిలోని ఎయిమ్స్, ఢిల్లీ ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తోంది. శరీర దానం చేసిన వారి కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం ఇచ్చి పూర్తి గౌరవంతో దహన సంస్కారాలను నిర్వహిస్తోంది. వైద్య శాస్త్ర అభివృద్ధికి శరీర దానం అత్యున్నత దానంగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయితే దాతలకు గౌరవప్రదమైన చివరి వీడ్కోలు, కుటుంబాలకు మానసిక సాంత్వన కల్పించే విధంగా దేశవ్యాప్తంగా ఒకే విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బతికున్నప్పుడు సమాజానికి సేవ చేయడం ఒక గొప్ప విషయం అయితే, మరణం తర్వాత కూడా వైద్య విద్యకు మార్గదర్శకంగా నిలవడం అంతకంటే గొప్పది. క్యాడవర్లకు గౌరవం ఇవ్వడం అంటే మన భవిష్యత్తు వైద్య వ్యవస్థకు గౌరవం ఇచ్చినట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.